హైదరాబాద్ పాత బస్తీలోని దబీర్పురా పరిధిలో వింత ఘటన చోటు చేసుకుంది. వీధుల్లో తిరుగుతూ ఓ యువకుడు ఉచితంగా జ్యూస్ పంచాడు. ఆ జ్యూస్ తాగిన వారు తీవ్ర నిద్రలోకి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, దబీర్పురా ఘటనపై అసలు పూర్తి సమాచారం ఏంటి? మొన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు ఈ దబీర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఆఫీస్ లో ఒక యువకుడు వచ్చి ఒక జ్యూస్ పంచాడు. తాను ఇటీవల పవిత్ర గ్రంథాన్ని పఠనం పూర్తి చేశానని చెప్పేసి దాన్ని ఆనందంగా జ్యూస్ పంచుతున్నానని చెప్పేసి ఉచితంగా ఈ జ్యూస్ పంచుతున్నానని కొంతమందికి ఆ జ్యూస్ పంచారు. అక్కడ 2 షాపుల్లో వరుసగా ఆ జ్యూస్ పంచుకుంటూ వెళ్లారు. అందులో 4 వ్యక్తులు ఎవరైతే ఈ జ్యూస్ తాగారో 4 వ్యక్తులు కూడా దాదాపు 18 నుంచి 15 గంటల పాటు నిద్రలోకి జారుకున్నారు. అనంతరం నిద్ర లేచిన తర్వాత కూడా వాళ్ళు అయోమయానికి వేరు. తాము ఏం చేస్తున్నామో కూడా ఏం జరిగిందో కూడా తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో చేరుకున్నారు. సో వెంటనే ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దబీర్పురా పోలీసులు ఏదైతే ఈ జ్యూస్ పంచినటువంటి షాప్ ఉందో అక్కడికి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. అక్కడ ఒక యువకుడు ఈ జ్యూస్ ని పంచుతున్నట్టుగా తెలుస్తుంది. అతని చేతిలో ఉన్నటువంటి ఒక మాజా బాటిల్ గా కనిపిస్తోంది. అయితే అతని గురించి ప్రస్తుతానికైతే ఆ సమీప ప్రాంతాల్లో పోలీసులు ఆ ఫోటోని పట్టుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎటువైపు వెళ్ళారనే విషయాలు సేకరిస్తున్నారు. అతను నిజంగానే జ్యూస్ లో ఏదైనా మత్తు మందు కలిపాడా, అసలు ఏం జరిగిందనే విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం ఈ ఘటనపై బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దబీర్పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువకుడి ఫోటోను చూపిస్తూ సమీప ప్రాంతాల్లో వెతికారు. తాను ఒక పవిత్ర గ్రంథాన్ని పఠనం పూర్తి చేశానని, దాని ఆనందంలోనే నేను ఈ జ్యూస్ ని పంచుతాననే విషయాన్ని వాళ్ళతో చెప్పారు. సో ఎవరైతే ఈ విషయం విన్నారో ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి షాపులో ఉన్నటువంటి వాళ్ళు కూడా 4 వ్యక్తులు కూడా ఆ జ్యూస్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తాగిన తర్వాత వాళ్ళు నిద్రలోకి జారిపోవడం ఈ ఘటన అంతా జరిగింది. సో ఈ విచిత్ర ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంపై దబీర్పురా పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు ప్రారంభించారు. బృందాలుగా విడిపోయి అతని యువకుల కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. ఎవరైతే ఈ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారో వాళ్ళు తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా పోలీసులు మనకి చెప్పారు. కలిపినటువంటి ఆ మాజా బాటిల్ ఇంకేమన్నా రసాయనం కలిపాడా, ఏం కలిపిన విషయాన్ని అతని యువకుడు అదుపులో తీసుకుంటే మరిన్ని విషయాలు వెల్లడవుతాయని దబీర్పురా పోలీసులు భావిస్తున్నారు. అంటే ఆ యువకుడు ఎవరు ఏంటనేది ఐడెంటిఫై చేయగలిగారా? ఇప్పటి వరకు పోలీసులకి వివరాలు రాలేదు. మొన్న జరిగినటువంటి ఈ ఘటన, మొన్న సాయంత్రం జరిగింది ఈ ఘటన. ఆ ఘటన తర్వాత ఎవరైతే ఆ జ్యూస్ ని తాగారో వాళ్ళు అపస్మారక స్థితిపై నిన్న స్పృహలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు వచ్చిన తర్వాత పోలీసులకి సమాచారం అందించారు. అయితే ఆ యువకుడు ఎటువైపు వెళ్ళాడు అనేది షాప్ లో వచ్చినటువంటి మనకి ఏదైతే సీసీటీవీ కెమెరా మన స్క్రీన్ లో కనిపిస్తుందో ఆ సీసీటీవీ కెమెరాల్లో ఉన్నటువంటి యువకుడు కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. బయట కూడా అతను ఎటు నుంచి వచ్చాడనే వివరాలు సేకరిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడనేది ఐడెంటిఫై కాలేదు. ఏ పర్పస్ లో అతను వచ్చి జ్యూస్ పంచారో ఆ జ్యూస్ లో ఏముందనేది కూడా పోలీసులు తెలియాల్సి ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు ఏదైతే గ్లాసులు అక్కడ వీళ్ళు తాగి పడేసినటువంటి గ్లాసులు ఉందో ఆ వాటిలో కొంత నమూనాన్ని సేకరించి ఫోరెన్సిక్ కూడా పంపించారు. అందులో ఏమి మిశ్రమం కలిపిన విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. అతను యువకుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. నాగార్జున, అతను వచ్చిన ఆఫీస్ వివరాలు ఏమైనా తెలిసాయా? వాళ్ళందరూ అధికారులాగా, ఎంప్లాయీస్ లాగా కనిపిస్తున్నారు. అక్కడ ఒక ఈ కస్టమర్ కేర్ సర్వీస్ బ్యాంక్ ఒక ఆఫీస్ ఉంది. అది దబీర్పురా లిమిట్స్ లో ఉంది. వీళ్ళంతా కూడా వేరే కొరియర్ సర్వీస్, ఇతర సర్వీసులు చేస్తున్నట్లుగా మనకి ప్రాథమిక సమాచారం. సో వాళ్ళు అందులో 4 ఆఫీస్ లో పని చేస్తున్నారు. ఆ జ్యూస్ పంచినటువంటి సమయంలో 2 వ్యక్తులు మాత్రమే అక్కడ కార్యాలయంలో పనిచేస్తున్నారు. సో ఆ 2కి మాత్రమే అతను ఆ జ్యూస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. పక్కన ఉన్నటువంటి మరొక దుకాణంలో ఈ జ్యూస్ ని పంచారు మరొక 2కి. సో ఇందులో ఈ 4 కూడా వెంటనే నిద్రలోకి జారుకున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మనకు చెప్తున్నారు. సో అతను ఇచ్చినటువంటి జ్యూస్ ని తొలుత ఒక అతను యాక్సెప్ట్ చేసి తర్వాత పక్కన వ్యక్తి కూడా అతను కూడా ఇవ్వండి అనేది చెప్పారు. సో కేవలం అతను ఉన్నటువంటి కొన్ని మతపరమైన అంశాల గురించి వాళ్ళు కూడా జ్యూస్ ని చాలా ఆనందంగా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఈ ఘటనకు సంబంధించినటువంటి దానిపై అతను ఏ ఉద్దేశంతో అందుకు ఇచ్చారు, నిజంగానే అతను చెప్పిన మాట వాస్తవమా లేక ఏదైనా ఇతర కారణాల వల్ల ప్లాన్ ప్రకారం పథకం ప్రకారమే అతను జ్యూస్ పంచాడే విషయాన్ని తెలుసుకుంటున్నారు. అతను ఐడెంటిఫై అయిన తర్వాత అతను ఎటు నుంచి ఎటువైపు వస్తున్నాడనే విషయాలు తెలుసుకున్న తర్వాత అతను అదుపులో తీసుకుంటే మరికొన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు. నాగార్జున, అయితే ఆ జ్యూస్ తాగిన వాళ్ళందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందా? వాళ్ళంతా నార్మల్ గానే ఉన్నారా?
వాళ్ళందరినీ కూడా సమీప ఆసుపత్రికి ఒక సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అంటే వాళ్ళు నిద్రలో లేచిన తర్వాత వాళ్ళ అంతా అయోమయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోకి చేర్పించారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా ప్రస్తుతం మనకి పోలీసులు చెప్తున్నారు. సో ఈ ఘటన జరిగిన తర్వాత ఆ స్థానికంగా ఈ విషయం తెలుసుకున్న వాళ్ళంతా కొంత ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే అపరిచిత వ్యక్తి ఒక అతను వచ్చి ఈ జ్యూస్ ఇవ్వడం ద్వారా అయోమయ స్థితి కలగడం, వాళ్ళంతా కూడా మత్తులోకి జారిపోవడం, కొంత సమీపంలో ఉన్నటువంటి మిగతా షాపుల్లో కూడా కొంత ఆందోళనకర వాతావరణం నెలకొంది. సో ఈ నిందితుడు దొరికితే, ఎవరైతే ఆ యువకుడు దొరికితే మరిన్ని విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సో ఈ ఘటన తర్వాత ఈ సమీపంలో ఉన్నటువంటి మరికొన్ని సీసీటీవీ, అంటే ఆ దారిలో అతను వచ్చినటువంటి దారిలో సీసీటీవీ కెమెరాలు కూడా విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా వాటిని పరిశీలిస్తున్నారు. మరోవైపు అతను ఇచ్చినటువంటి జ్యూస్ సంబంధించిన ఫోరెన్సిక్ శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. సో అతను తీసుకున్న వాళ్ళంతా కూడా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు కూడా తెలిపారు. రైట్, ధన్యవాదాలు నాగార్జున.